వెల్కమ్ టు బేగం ఫుడ్ ఛానల్. ఈరోజు మనం పులిహోర చేసుకుందామండి. బియ్యం కడిగి పెట్టుకున్నాము. ఈ పులిహోరలో కావాల్సిన పదార్థాలండి: పచ్చనిపప్పు, వేరుశనగలు, జీడిపప్పు, సాయమినపప్పు, ఆవాలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఇది చింతపండు నేను నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నానండి. తాలింపు వేసి తాలింపు పెట్టుకుందాం. నూనె పోసి ఆ నూనెలో పప్పులన్నీ వేసేసి బాగా దూరగా వేయించాలండి. ఆయిల్ బాగా వేడైందండి. ఇప్పుడు మనం తీసుకున్న వేరుశనగలు, జీడిపప్పు, సాయమినపప్పు, ఆవాలు ఇవన్నీ వేసి రోస్ట్గా వేయించేద్దామండి. ముందు మిరగాయలు, పచ్చి మిరగాయలు వేయాలండి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిరకాయ, ఎండుమిరకాయలు, కరివేపాకు కూడా వేసేద్దామండి దాంట్లో. చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం చింతపండులో నేను ఆల్రెడీ పసుపు వేసి ఉడకబెట్టిందేనండి. కుక్కర్ కూడా అన్నం కూడా అయిపోయిందండి. కొంచెం ఈ తాలింపులోనే కొంచెం పసుపు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసి దీంట్లో ఈ చింతపండులో పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆవగింజలు వేసి తాలింపు పెట్టి ఉడకబెడతానండి నేను. పసుపు వేసారండి. కొంచెం కొంచెం ఒక సెగ తగిలితే చాలండి పసుపు. ఆ హీట్కి చాలు. ఇప్పుడు ఇది మొత్తం చల్లారి పెట్టుకున్నాం. స్టవ్ కట్టేసి ఇప్పుడు అన్నం తీసుకొని అన్నం రెడీ అయిపోయిందండి. ఈ అన్నం ఒక బేషన్లోకి తీసేసుకొని మనం
కొంచెం ఉప్పు అండి. చింతపండు పులుసులో ఆల్రెడీ ఉంది, అన్నంలో కొంచెం వేసాను, ఇక్కడ సరిపడినంత ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే, ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత తాలింపు కూడా వేసేసుకొని బాగా కలిపేస్తే అయిపోయిందండి పులిహోర. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు చింతపండు పులిహోర. పేస్ట్ మనం చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చింతపండు నానబెట్టేసి చిక్కగా తీసి ఉడకబెట్టి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేసుకోవచ్చండి. అయిపోయిందండి పులిహోర, చింతపండు పులిహోర. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.